బిగ్ బాస్ సీజన్ 9 అట్టహాసంగా రాత్రే ముగిసింది. సో, కళ్యాణ్ కప్పయితే పట్టుకుపోయాడు. అయితే ఈ కప్పు తనూజాకొస్తుంది. నాగార్జునకి తనూజ పెట్టు. అందుకనే తనూజాకిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి తనూజాకిస్తారు. కప్పు తనూజ తీసుకెళ్తుందని చాలా వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా అన్నారు. కాదు, ఇమాన్యుల్ అన్నీ చేస్తున్నాడు. హ్యూమర్ బావుంది. అన్ని గేమ్స్‌లో బాగున్నాడు. ఇమాన్యుల్ తీసుకెళ్తాను. అన్నిటికి విరుద్ధంగా సామాన్యుడిగా వచ్చి కళ్యాణ్ కప్పు పట్టుకుపోయాడు. సో, ఈ మతలబ్బేంటి? ఎక్కడ జరిగింది? ఓటింగు సరింగా లేదా? ఓటింగు మిగతా వాళ్ళకి పడలేదా అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు 'బిగ్ బాస్' సిరీస్ వచ్చేటప్పటికి 'బిగ్ బాస్ 9' ఎట్లా స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచి ఈ 'బిగ్ బాస్' సిరీస్ ఉంది? దాంతో పాటు అన్ని 'బిగ్ బాస్‌లు' స్పైసీగా మసాలాలుంటాయి. కానీ తెలుగు 'బిగ్ బాస్‌లోనే' ఏ స్పైసీసు, మసాలాలు లేవు. ఎందుకు లేవు? అది కూడా అడుగుదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హరికృష్ణ ఇంటూరి గారు ఉన్నారు. హాయ్ సార్! హరికృష్ణ గారు. నమస్తే అండి. సార్, ఎట్లా 'బిగ్ బాస్' షో అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. నాగేశ్వర గారు మీకు కూడా నమస్కారం. 'బిగ్ బాస్' అనేది 'బిగ్ బ్రదర్' అనే ఒక ప్రోగ్రామ్. విదేశాల్లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. దాని ఫ్రాంచైజీయే మన భారతదేశంలో కూడా నడుస్తుంది. ఇప్పుడు తెలుగులో 9వ సీజన్ నడుస్తుంది 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్' సీజన్ 9. అవును. మామూలుగా మనం ఓ సినిమా చూస్తే ఎన్ని అవర్స్ చూస్తాం? ఇంకా అంతా మహా అయితే ఇంకా 3:30 గంట చూస్తాం. అంతే కదా! 3:30 దాదాపు 3:30 నెల సమయంతో కూడిన ఓ పెద్ద సినిమా 'బిగ్ బాస్'. 107 రోజులు ఇలా అనుకోవచ్చు. ఇలాంటిది మనకి అలవాటు చేసి మన తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా, మిగతా దేశాల్లో అలాగే పాపులర్ అవుతోంది. తెలుగు ప్రేక్షకులకి మాత్రం అలవాటు చేసింది ఒక 9 సంవత్సరాల క్రితం. ప్రతి సీజన్‌కి ఓ కొంచెం మెరుపులు మెరుస్తూ అలా, ఇంకా వివాదాలు కూడా ఎక్కువ చుట్టుముడుతూ అలా వచ్చింది. ఇప్పుడు 9th సీజన్ ఇది. యాక్చువల్లీ 9th సీజన్ నిన్నటితో కంప్లీట్ అయింది. మరి ఇది ఎలా ఉంది అని చెప్పాలంటే ఒక్క వాక్యంలో ఒక్కటే ఒక మాట చెప్పొచ్చు. ఆరంభం అదుర్సు, ముగింపు ముదుర్సు. అంటే అర్థం అవ్వలేదు. ముదురుసు అంటే ఎట్లా? చెప్తాను. సెప్టెంబర్ 7వ తారీఖు ప్రారంభమైన ఈ 'బిగ్ బాస్' కార్యక్రమం 22 మంది కంటెస్టెంట్లతోటి అట్టహాసంగా ప్రారంభమైంది. మామూలుగా కాదు. అప్పుడు నార్మల్గానే ఈ 'బిగ్ బాస్'కు ఉండే క్రేజ్ వేరు. ఇప్పుడు తెలుగులో ఇంకా ఈ క్రేజ్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సీజన్‌కి ఎలాగో వ్యూవర్‌షిప్ కూడా పెరుగుతోంది కదా! సో, స్టార్ట్ అయ్యే కొద్దీ ముందు దీనిలో ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వాలనే ఆలోచనతోటి కామనర్స్, సెలబ్రిటీస్ అనే ఓ విభజన చేసి, మళ్ళీ ఆ కామనర్స్‌ని ఎంచుకోవడం కూడా ఓ పెద్ద కార్యక్రమం రూపేణ దాన్ని పెట్టి, దాని నుంచి సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష. దాని నుంచి సెలెక్ట్ చేసి మళ్ళీ దీనిలోకి తీసుకొచ్చి దీంట్లో మొత్తానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఘనంగా ఎందుకు అంటున్నానంటే, మొట్టమొదటి ఎప్పుడైనా సరే 'బిగ్ బాస్' బిగినింగ్ కార్యక్రమం మనం చూస్తే ప్రతి సీజన్‌ది చాలా అట్టహాసంగా, చాలా బ్రహ్మాండమైన ప్రోమోలతోటి, కలర్ఫుల్ కొత్త కంటెస్టెంట్లు అందరూ హౌస్‌లోకి వెళ్ళడం అనేది అనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువే కనిపించింది ఈసారి నిజంగా చెప్పాలంటే. సరే, తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే బిగినింగ్ మాత్రం సూపర్ అసలు యాక్చువల్లీ. ఇక కంక్లూజన్‌కి వచ్చేటప్పటికి చాలా వరకు చాలా మిస్ అయిపోయాయి. అంటే ఆనవాయితీగా ప్రతి సీజన్లో వస్తున్న కొన్ని పద్ధతుల్ని ఈ సీజన్లో పాటించలేకపోయారు. ఎటువంటి సార్ అవి? రైట్, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ది ఏంటి అంటే, మొట్టమొదట 'బిగ్ బాస్' ప్రతి సీజన్లో ముగింపు దశలో ఉన్నప్పుడు అంటే బయటికి వెళ్ళిపోయిన కంటెస్టెంట్లందరినీ లోపలికి పిలిచి పెద్ద పార్టీ చేస్తారు. అవును. అవును కదా! అవును. ప్రతి ఒక్క ఇంకా పార్టీ చేసి రచ్చరావిడి చేసి అందరు కలుసుకోవడం, తినడం అంతా ఉంటుంది. అది ఈ సీజన్లో ఉందా? లేదు. లేదు. నెక్స్ట్, డైరెక్ట్గా మనల్ని హౌస్లోకి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ని ఫినాలేలో కూర్చోబెట్టి చూపించారు అంతే. అది కూడా కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడించడం ఏమీ లేదు. అవునా కదా? వాళ్ళ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది. చాలా తక్కువ ఉంది. రెండో విషయం ఏంటంటే, కరెక్ట్గా ఫినాలేలో ఆ ప్రైజ్ అంటే ఫైనల్ విన్నర్ని ఫెలిసిటేట్ చేసేటప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ దాదాపు ప్రతి సీజన్లో కనబడ్డారు. కానీ ఇప్పుడు ఈ సీజన్లో లేరు. సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను. ఫినాలేకి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ రావాలి. ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ కూడా అయిపోయింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చిరంజీవి గారు రాలేదు. బట్ ఇది నాకు తెలిసిన విషయం. అగ్రీడ్ అండి. అంటే ఇది స్క్రీన్ బ్యాక్ జరిగింది. అవునవును. ఆడియన్స్గా నేను చూసేటప్పుడు నాకు ఆ గ్రాండియర్ కనపడలేదు కదా. గ్రాండీర్ కనిపించలేదు. ఈ విషయం తెలియకపోవచ్చు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పేదాకా ప్రేక్షకులకు కానీ నాకు కానీ ఎవరికి తెలియదు ఆ విషయం. కానీ నేను చూసింది నా ఫినాలే ఇలా ఉండాలని అనుకుని అది లేదనమాట. ఇక మూడోది వచ్చేసేసి దాదాపు ఈ ఫినాలేలో ఉన్న కంటెస్ట్ అందరికీ
వాళ్ళ ఐటమ్స్ని పెట్టి పరిచయం చేసేది ఒక 4 కంటెస్టెంట్స్ టాప్ 5కే చూపించారు. మామూలుగా టాప్ 10కి చూపిస్తారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్ చేసింది అదంతా మొత్తం. ప్లస్ వాళ్ళు వచ్చేది కూడా ఒక రివీల్ చేస్తూ హౌస్లోకి వచ్చే పాత కంటెస్టెంట్ కూడా రివీల్ చేయడం కూడా చాలా సిస్టమేటిక్గా రిథమిక్గా చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా పోయింది. అంటే ఇదంతా నేను అనడం ఏంటంటేనండి, చూసేవాడికి గ్రాండియర్ ఒకటే కాదు. బిగ్ బాస్లో నిజానికి బిగ్ బాస్ని ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారు అని అంటే చాలా చాలా సింపుల్ పద్ధతి చెప్తానండి. మన ఇద్దరం బస్సులో వెళ్తున్నాం, పక్క పక్కన కూర్చున్నాం. మన ప్రయాణం సమయం దాదాపు ఒక 2 గంటలు 3 గంటలు అనుకోండి. మన ఇద్దరం మామూలుగా మాట్లాడుకున్నాం అనుకోండి, అది షూట్ చేసి పెడితే ఎవడైనా చూస్తాడా? లేదు, మన ఇద్దరం ఆ 3 గంటల సమయంలో 30,000 సార్లు కొట్టుకున్నాం, ఏది చూస్తారు? అదే బిగ్ బాస్, అదే బిగ్ బాస్. సో ఇప్పుడు చాలాసార్లు ఇంకో విషయం, ఇక్కడ ఈ సీజన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, లోపలికి వచ్చిన సెలబ్రిటీలు కానీ బయట ఉన్న సెలబ్రిటీ అడపాదడపా ఒక మాట వాడారు, మీరు కొట్టుకుంటే చూడాలనిపించింది మాకు అని అనేసి. నిజంగానే అలానే కొట్టుకున్నారు. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఒక రోబోని ఇంట్రొడ్యూస్ చేశారు ఫైనాలలో. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. తెలుగు టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారి టెక్నాలజీతో ఒక రోబోని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం బిగ్ బాస్లోనే. అది అద్భుతం. అంటే ఇంక రాబోయే కాలంలో మనం ఇంకా ఈ టెక్నాలజీ చూడబోతాం. కానీ ఫినాలేలో ఆల్రెడీ స్పెసిఫై చేశాడు. ఈవెన్ నాగార్జున గారు స్పెసిఫై చేశారు, రవితేజ గారు కూడా స్పెసిఫై చేశారు, ఏ ఎమోషను లేని ఒక గెస్ట్ అని అనేసి. ఎమోషన్ లేని గెస్ట్ తోటి ఎమోషన్స్ నిండిన బిగ్ బాస్ని ఎలా చూడాలి మనం? సో ఎమోషన్ అనేది లోపించింది అక్కడ. మనకి రోబో అనేది ఒక ఇనిషియల్ స్టేజ్లో బాగానే ఉంటుంది, గోయింగ్ ఫర్దర్ బాగుండదని లోపించిందని నా ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు ఓకే, మీరు చెప్పినంత బాగానే ఉంది. ఒక్కొక్క కంటెస్టెంట్ తీసుకుంటే కళ్యాణ్ వచ్చేటప్పటికి ఫస్ట్ దగ్గర నుంచి ఫస్ట్ 10 వారాలు కూడా వితౌట్ నామినేషన్ కూడా వెళ్ళని ఇమాన్యుల్. తర్వాత నాగార్జున గారు ఒకసారి స్టేజ్ మీద చెప్పాడు, 10 వారాలు కూడా నామినేషన్కి వెళ్ళలేదు, టక్మంట నువ్వు హౌస్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తర్వాత నుంచి వెనకపడుతూ వచ్చాడు. ఆటలో వెనకపడ్డా, లేకపోతే ఓటింగ్స్లో వెనకపడ్డా, లేకపోతే ఎక్కడ ఇమాన్యుల్ వెనకపడ్డావు. ఎందుకంటే ఇమాన్యుల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అతను గేమ్స్ బాగా ఆడాడు, అన్ని ఎమోషన్స్ పలికిచ్చాడు, బాండింగ్స్ ఉన్నాయి, అందరితో బాగున్నాడు. అతనుకి ఓట్లు ఎందుకు పడలేదు, 4th ప్లేస్లో అతను ఎందుకు ఉన్నాడు? ఇమాన్యుయల్ విషయం చెప్పే ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి. బిగ్ బాస్కి ఆ షోకి ఆ క్రేజ్ ఎందుకు తెలుసా? మొదటిది, సరే కంటెస్టెంట్లు కొట్టుకోవడం, నాగార్జున వ్యాఖ్యాతగా ఉండి వాళ్ళని అదిలించడం, అది కాస్త పక్కన పెడితే, రెండోది బిగ్ బాస్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని మలుస్తారు. అందుకే దానికి అంత క్రేజ్ వచ్చింది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించింది ఇమాన్యుయల్ కానీ తనూజ కానీ వస్తారు అని. 100%. ఇమాన్యుయల్ ఎందుకు రాలేదు? కానీ ఇమాన్యుయల్ అనేది టాప్ 5లో ఉన్నాడు, బాగానే ఉంది. టాప్ 5 వచ్చే టైంకే కళ్యాణ్కి భారీగా ఓటింగ్ పెరిగిపోయింది. కళ్యాణ్ ఆల్రెడీ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు ఫిక్స్ అయిపోయారు. వికీపీడియాలో వీటిల్లో వచ్చేస్తుందని చెప్పి చాలా వార్తలు అవన్నీ వచ్చేసాయి కూడా. అయితే ఇమాన్యుయల్ని తీసేయాలంటే టాప్ 3లో ఉండాలి కదా అట్లీస్ట్. ప్రతి ఒక్క మామూలు సాధారణంగా చూసే ప్రేక్షకుడికి కూడా చిన్న ఆశ ఉంటాడని అనుకున్నారు. ఇక్కడ బిగ్ బాస్ టాక్టిక్స్ ప్లే చేశాడు. ఇమాన్యుయల్ అనే పర్సన్ని ప్రేక్షకుడు ఎలా ఊహించుకుంటాడంటే, డబ్బులకి దేనికి లొంగడు, కామెడీకి మాత్రమే ఉంటాడు, ఎట్టి పరిస్థితిలో ప్రేక్షకుల నిర్ణయాన్ని ఆపాదిస్తాడు. అలా చేసినప్పుడు ఆ సిల్వర్ బాక్స్ని తీసుకోడు ఇమాన్యుయల్. సో తీసుకోడు కాబట్టి ఇమాన్యుయల్ని 3rడ్లో పంపించకూడదు, అందుకే 4థ్లో పంపించారు. రెండో విషయం, ఇమాన్యుయల్ అనేవాడి ఓటింగ్ ఉందా లేదా అనేది బిగ్ బాస్ వాళ్ళు చూస్తారు. చూసినా కానీ ఆల్రెడీ విన్నర్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవరిని ఏ టైంలో తీయాలనేది ప్రేక్షకుల అంచనాలకు మించి తీయాలన్న ఆలోచనతోనే జరిగిన ప్రతి చర్య ఇది. అలా 4థ్లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయ్యాడు. సార్, డిమాండ్ ఏదైతే ఉందో 15 లక్షలు సిల్వర్ సూట్ కేసు పట్టుకుని వచ్చాడు, 15 లక్షల ప్రైజ్ మనీ అయితే వచ్చేసాడు. అతను తీసుకున్న నిర్ణయం తర్వాతే తెలిసిపోయింది, నెక్స్ట్ అతనే ఎలిమినేషన్ అని. అప్పుడు వరకు బోర్డు ఓపెన్ చేయని వరకు కూడా ఓకే, ఓపెన్ చేసిన తర్వాత అందరూ యాక్సెప్టబుల్. అంతకు ముందు నిర్ణయం ఎంతవరకు కరెక్ట్? అతను బ్రీఫ్ కేసు తీసుకురావటం ఏది ఎలిమినేషన్ రౌండ్ కాక ముందు వరకు చెప్పండి. ఉన్న ప్రతి 22 కంటెస్టెంట్స్ మొత్తంలో తెలివిగా ఉన్నవాళ్ళు, ఈ మొత్తం కంటెస్టెంట్లో తెలివిగా ఉన్నవాళ్ళు నేను అనేది, ఒకటి డెమాన్ పవన్, రెండోది కళ్యాణ్. నా ఉద్దేశం ఇద్దరు కామనర్సే.
ఇక్కడ మీరు ఒక మంచి మాట అన్నారు. ఇద్దరు కూడా కామనర్స్ అన్నారు. కామనర్స్ అంటే ఏంటి? సెలబ్రిటీ స్థాయి లేని వ్యక్తి. అవును. ఆ సెలబ్రిటీ స్థాయి లేని వ్యక్తికి ఏందంటే, అవగాహన ఎలా ఉంటుందంటే, నేను కింద నుంచి వచ్చాను, నేను ఇలానే ఉండాలి. నాకు అందినంత పుచ్చుకోవాలి, తెలివిగా పుచ్చుకోవాలన్న ఆలోచన ఉంటుంది. సెలబ్రిటీ స్థాయి ఎలా ఉంటది? నేను సెలబ్రిటీ, నేను వచ్చేస్తాను. ఈ విషయం మనకు ఎక్కడ తెలిసింది? తనూజ విషయంలో తెలిసింది. తనూజ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. చాలా నేను ఎట్టి పరిస్థితిలో విన్ అవును. అయిపోతాననేసి. అందుకే అవ్వలేదు. కానీ డెమాన్ పవన్ సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని తాను అనుకున్నది అంటే అటు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనకి తాను సర్వైవ్ అయ్యాడు. సో, అలా తను థర్డ్ ప్లేస్‌కి సిల్వర్ బాక్స్ తీసుకొని ఎవిక్ట్ అయ్యాడు. సార్ ఇందాకడ అన్నారు తనూజాని ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఎందుకంటే ఫస్ట్ దగ్గర నుంచి కూడా నాగార్జున గారు ఆవిడకి బాగా ఫుల్ సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి ఇంట్రడ్యూస్ అయింది. ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చిన ఎక్కువగా మీమ్స్ వచ్చిన చాలా వరకు నాగార్జున సపోర్ట్ చేస్తున్నాడు ఆవిడకి. ఆవిడకే కప్పు తీసుకెళ్ళి ఆవిడ చేతిలోనే పెడతారనేది నిన్న 9:30 వరకు కూడా అదే మాట. ఎందుకని జరగలేదు అది ఆ విషయంలో? ఒక విధంగా మొదటి నుంచి లాస్ట్ దాకా స్క్రీన్ స్పేస్ ఎక్కువ అక్వైర్ చేసింది ఎవరైనా ఉన్నారు అనంటే తనుజ. ఎందుకు చేసింది ఏం చేసిందనే దానికి విషయంకొస్తే బాండింగ్స్ మీద ఎక్కువ ఆధారపడింది. రెండో విషయం టాస్కుల్లో కూడా మీరు పూర్తిగా గమనిస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తను వేరే వాళ్ళ సాయం కోసం సెంటిమెంట్ కార్డ్ ఎక్కువ ఉపయోగించింది. అటు బిగ్ బాస్ ఎగ్జిక్యూషన్ వాళ్ళకి తెలుసు, ఇటు చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు. మనం ప్రేక్షకులుగా మనం చెప్పగలిగింది చెప్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ బాండింగ్ మీద ఉన్నా కానీ తను చేసే విధానం ఏదో ఎక్కడో మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎవడైనా చూసినా కానీ అరే ఏంది ఈ అమ్మాయి ఇలా చేస్తుందన్న ఇదిలో వస్తుంది. ఎస్, విన్నింగ్ షాట్లో సెలబ్రిటీ స్థాయి కాబట్టి సెలబ్రిటీ రేంజ్లో కొంచెం ప్రాపగాండా అయితే జరిగింది. తనే వచ్చేస్తుంది, తనే కప్పు తీసుకుంటుంది అని అనేసి. కానీ వెనక జరిగే తంతు ఇదంతా వేరుగా ఉంటుంది కదా. అది ఓటింగ్ ప్రభావమా, బిగ్ బాస్ ఎగ్జిక్యూషన్ చేసిందా అనేది పక్కన పెడితే ఒక సర్టన్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రం అర్థమైంది ఏంటంటే తనుజ రాకపోవచ్చు అనేది. కానీ అందరూ అనుకున్న ఇది అందరూ అనుకుంటారని నేను అనట్లేదు. ఒక శాతం, ఓకే. ఆ శాతం వాళ్ళు కరెక్ట్గా ఊహించారు. సో అలానే జరిగింది. సార్ గేమ్ విషయంలో తనూజ కానీ ఇప్పుడు కప్పు గెలిచిన పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి ఏ గేమ్స్లో కూడా పెద్దగా సాయం చేసిన సందర్భాలు లేవు. తనూజ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరికి ఉపయోగపడలేదు. వీళ్ళు ఇండివిజువల్గానే ఆడుకుంటూ వెళ్ళారు. మిగతా ఎమాన్యుల్ కానీ డెమాన్ పవన్ కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, సంజన కానీ వీళ్ళు ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరూ మాత్రం ఎవరికి హెల్ప్ చేయలే. వాళ్ళే టాప్ ఫైనలిస్ట్లో ఉన్నారు. గేమ్ని నిజంగా మీరు చెప్పినట్టే గేమ్ని ఇలాగే ఆడాలా. ఎందుకంటే బాండింగ్స్ ఏమో అవసరానికి పెట్టుకోవటం, ఆటేమో ఇండివిజువల్గా ఆడుకోవటం. బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో అనేది వీళ్ళిద్దరు లాగానే ఆడాలా, అందుకనే ఫైనల్స్కి వచ్చారా అంటే ఏం చెప్తారు? ఒక్క నిమిషం అండి. ఇది ఒక ఆట. ఒక ఆటలో మీకు నచ్చినట్టు మీరు చేతైనట్టు మీరు ఆడతారు. నాకు నచ్చినట్టు నా చేతైనట్టు నేను ఆడతాను. నా ఆట మీకు తెలీదు, మీ ఆట నాకు తెలీదు. అదే బిగ్ బాస్. మొదట్లో మనకి బిగ్ బాస్కి సంబంధించిన క్యాప్షన్ చెప్పేటప్పుడు ఇది చదరంగం కాదు రణరంగం అని అన్నారు. చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులేస్తాం, రణరంగం అలా కాదు, కుమ్ము అవతల పడేయడమే. అవతలవాడు ఎలాంటి వాడైనా సరే నా శక్తి కొలిది నేను చెయ్యాలి అన్నాను. ఆ విధంగా సెలబ్రిటీ స్థాయి ఉన్న, అదే మళ్ళీ చెప్తున్నాను, సెలబ్రిటీ స్థాయి ఉన్న వ్యక్తులు ఏం ఆలోచిస్తారంటే నేను సెలబ్రిటీ అనేది ఎలాగైనా మైండ్లో ఉండిపోద్ది, నేను ఎలా చేసినా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారన్న చిన్న ఫీలింగ్ అనేది మీరైతే తీసుపుచ్చలేరు కదా, ఎవరు తీయలేరు. సో అది ఉంటుంది కాబట్టి అలా ఆడుకుంటూ వచ్చారు సెలబ్రిటీ స్థాయి వ్యక్తులు. కామనర్స్ అలా కాదు, మనం ఆడితేనే గెలుస్తాం, మనం ఉంటేనే చేస్తాం అని ప్రాణం పెట్టి ఆడారు. అలా ప్రాణం పెట్టి ఆడడం వల్ల కామనర్ గెలిచారు ఇక్కడ. ఇప్పుడు పోయినసారి కూడా కామనర్ గెలిచాడు, మీకు గుర్తుండే ఉంటుంది, పల్లవి ప్రశాంత్. సో ప్రశాంత్ ఎలా గెలిచాడు, ఏం ఆడాడు అనేది మనకు ఆ సీజన్లో తెలిసిపోతుంది. ఇది సెకండ్ టైం మళ్ళీ కామనర్ గెలవడం. మరి సెలబ్రిటీస్ని తీసుకురావడం ఎందుకు, కామనర్ గెలవడం ఎందుకు అన్న క్వశ్చన్ వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, వాళ్ళు ఆడుతున్నారు, ఆ ఆటను మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాం, ఆ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాయి అంతే. సార్ కళ్యాణ్ విషయానికి వచ్చేటప్పటికి అతనికి సోషల్ మీడియా లేదు, ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ట్విట్టర్ లేదు, ఎవరు లేరు, ప్లస్ ఒక పిఆర్ కూడా లేదు. అటువంటిది ఒక్కసారిగా అందరూ అతనికి ఓటింగ్స్ వేయడానికి గల రీజన్ ఎక్కడ ఉంది? అతనిలో జెన్యూనిటీయా? ఎందుకంటే సెకండ్ వీక్ కొంతమంది హౌస్లోకి వచ్చేసి ఎవరు ఆట బాగాలేదు, ఎవరు ఎక్కువ కనిపించట్లేదు అంటే కళ్యాణే కనిపించట్లేదు ఆటలోనే. సెకండ్ వీక్ ఎర్లీ స్టేజ్లోనే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోవాలి. అటువంటిది కప్పు కొట్టేశాడు.
ఎక్కడ అతనికి ప్లస్ పాయింట్స్ అయిన విషయాలు ఏంటి? ఎక్కడ కలిసి వచ్చింది? ఎందుకంటే ఆళ్ళ నాన్నగారు ఎప్పుడైతే హౌస్‌లోకి వచ్చాడో, అక్కడి నుంచి అతను ఓటింగ్ శాతం గాని, అతను ఆడే విధానం గాని చాలా మారిపోయింది. కొన్ని కొన్ని కాలేజీలు యూనిక్‌గా చేసుకొని కూడా ఇతనికి ఓటింగ్ ఏసారన్న సందర్భంలో తెలిసింది ఆ ఏరియా మొత్తం. ఏ విధమైన పీఆర్ స్ట్రాటజీ లేకుండా కప్పు కొట్టటం సాధ్యమేనా? ఇద్దరు ఒక పడవలో ప్రయాణిస్తున్నారు. ఒకడికి ఇంగ్లీష్ వచ్చు, ఒకడికి స్విమ్మింగ్ వచ్చు. పడవ మునిగిపోయింది. ఎవరు పైకొస్తారు ఒడ్డుకి? ఈతొచ్చినోడు, స్విమ్మింగ్ వచ్చినోడు వస్తాడు. స్విమ్మింగ్ వచ్చినవాడు కళ్యాణ్. ఎలా అంటున్నానంటే, కళ్యాణ్ ఏంటంటే నిజానికి సీరియస్ చెప్పాలంటే, ఒక 16 ఎపిసోడ్ల వరకు కళ్యాణ్‌కి స్క్రీన్ స్పేస్ లేదు, ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే. పెద్దగా టాస్క్‌లు ఆడింది కూడా లేదు. ఈ జస్ట్ ఫినాలే ఒక 5 వీక్స్, 6 వీక్స్ ముందు ఆళ్ళ నాన్నగారు వచ్చే ముందు వరకు కూడా పెద్దగా లేదు సార్. లేదు. లేదు. అసలు కళ్యాణ్ అనేది మీకు గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ కళ్యాణ్ రీతు తోటి బాండింగ్‌లో ఉండేవాడు. అవును. దాని తర్వాత హీ స్విచ్డ్ టు తనూజ తనుజ. బాండింగ్‌కి. అప్పుడు అయిన తర్వాత తనూజ ఏంటంటే షీ ఈజ్ ఎ సెలబ్రిటీ. షీ ఈజ్ వెరీ క్లెవర్. అంటే పక్కవాళ్ళు కాదు నేను ఉండాలి అని అనుకునే తత్వం తంది. అలా ఉంటూనే తన క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి మంచి విషయాలు చాలా చక్కగా చెప్పేది. నిజానికి కళ్యాణ్‌ని బాగా ప్రేరేపించింది ఎవరైనా ఉన్నారంటే తనూజ. ఆ విషయం నేనే కాదు కళ్యాణ్ కూడా చెప్పాడు. చెప్పాడు. ఇక అక్కడి నుంచి లేదు నా ఇది గేమ్ ఇది కాదు అని తన ప్లేటు పూర్తిగా తన యాంగిల్ ఫైట్ చేసే విధానం పూర్తిగా మార్చి ఆ లాస్ట్ వారాలు తన ప్రాణం పెట్టాడు. ఒకటి చెప్పేదండి, ఎలా గెలిచారు ఏం చేశారు అనేది కాదు, గెలిచిన వాడినే ప్రపంచం చూస్తుంది. అవును. ఆ విషయాన్ని బాగా వంట పట్టుకొని తన ప్రాణం పెట్టి ఆడి ఇప్పుడు గెలిచాడు మన కళ్యాణ్. లేడీ సింగం అని తనూజ అని అన్నారు గానీ, నిజంగా అనాల్సింది సంజననేమో. ఎందుకంటే, సారీ చెప్పండి ఉండిపోతారు అంటే కూడా ఆవిడ సారీ కూడా చెప్పలేదు. నాగార్జునకి నేనెళ్ళిపోతాను. గేట్లు ఓపెన్ చేయండి నేనెళ్ళిపోతానంది. అలాగే సారీ కూడా చెప్పలా. ఆవిడ ఓవరాల్ క్యారెక్టర్ చూసుకుంటే, ఫస్ట్ దగ్గర నుంచి కూడా హౌస్‌లో హ్యూమర్ పండిస్తుంది. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది. వితౌట్ సంజన, వితౌట్ ఇమాన్యుల్ చూస్తే హౌస్‌లో నిజంగా డ్రైగా ఉంటది. మీరేమంటారు దానికి? ఈ మొత్తం బిగ్ బాస్ చరిత్రలో సంజన అనే ఒక కంటెస్టెంటు దాదాపు బిగ్ బాస్ పిఆర్నే తిరగరాసిందని చెప్పొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ అనేవాడు ఎప్పుడు గంభీర వదనంతో కనపడకుండా కనిపించే ప్రతి కంటెస్టెంట్ని చూస్తున్న ప్రేక్షకుణ్ణి కాస్త అదమాయించే తత్వం గల వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా బతిమిలాడే స్థితికి తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అని అంటే అది సంజన. నిజానికి డోర్స్ ఓపెన్ చెయ్యని ఎప్పుడైనా చెప్తే ఏ కంటెస్టెంట్ అయినా 22 కంటెస్టెంట్లు ప్రతి ఒక్క కంటెస్ట్ ఎవరిని అడిగినా కానీ భయపడిపోతారు. అలాంటిది సంజన లేదు నేను వెళ్ళను నేను చెప్పను అని కూర్చుందే కానీ అమ్మా సారీ అని ఇమీడియట్గా చెప్పలేదు. నెక్స్ట్ పాయింట్ టేక్ ఆఫ్ అంటే ప్రోగ్రామ్కి టేక్ ఆఫ్ ఒకటి ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే బిగ్ బాస్ అనే కదా ఏ ప్రోగ్రామ్కైనా ఒక టేక్ ఆఫ్ ఆయువు పట్టు అంటారు. ఆ ఆయువు పట్టు మొట్టమొదటి ఎపిసోడ్లో గొడ్ల దొంగతనంతోనే తన మీద ఫోకస్ పెట్టించుకొని మరీ తానేంటో ప్రూవ్ చేసుకుంది ఫస్ట్ ఎపిసోడ్తోనే. ఆ అమ్మాయి ఫైనల్ విన్నర్ అవ్వదని ఆ అమ్మాయికి మొట్టమొదటి రోజే తెలుసు. కానీ ఇన్ని ఎపిసోడ్స్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ అమ్మాయి నిజంగా చెప్పాలంటే. మహా అయితే ఒక 6 ఎపిసోడ్లో అయిపోతుందని. అలాంటిది మొట్టమొదట ఫోకస్ అయ్యి మొట్టమొదట కెప్టెన్ అయ్యి మొత్తం బిగ్ బాస్నే గడగడలాడించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే సంజన. హ్యాట్స్ ఆఫ్. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. సార్ భరణి ఒకసారి వెళ్ళిపోయాడు. మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు తీసుకొచ్చారు, లోపలికొచ్చారు. అతని చుట్టూ రాత్రి శ్రీకాంత్ గారు కూడా వచ్చి, అతను చూస్తుంటే నిజంగా జాలేస్తుందని చెప్పాడు. ఆ బాండింగ్సు, ఆ గోల అదంతా చూసిన తర్వాత, అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరికైనా సారీ చెప్పాలా అంటే, నలుగురు చెప్పారు భరణికి సారీ అని. డిమాన్ గానీ, తర్వాత కళ్యాణ్ గానీ, తనూజ గానీ, తర్వాత ఎమాన్యుల్ గానీ వీళ్ళు నలుగురు సారీ చెప్పారు. దీనివల్ల భరణికి ఏం ఉపయోగపడింది దీనివల్ల? ఎందుకంటే భరణికి బయట మంచి ఆర్టిస్ట్‌గా మంచి పేరుంది. బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత ఈ బాండింగ్స్‌లో పడి నలిగిపోయి టాప్ 5లో ఉండాల్సిన క్యాండిడేట్ నిజంగా మధ్యలో ఒకసారి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎందుకు ఎక్కడ సతమతమయ్యాడో అతని గేమ్ ఎక్కడ కనిపించకుండా పోయింది. ఇది చెప్పే ముందు ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను. బిగ్ బాస్ ఆట అనేది నిజం, కంటెస్టెంట్లు నిజం, టాస్కులు నిజం, బాండింగ్లు మాత్రం నకిలీ. ఆ బాండింగ్లు ఆట వరకే ఉంటాయండి. బయటకు వచ్చాక ఎక్కడ మనం ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు కూడా. అలాంటి బాండింగ్ మాయలో పడిపోయి కొట్టుకులాడి ఊగిసలాడి భరణి అనేవాడు ఒక సూపర్ కంటెస్టెంట్
అసలు చెప్పాలి అని అంటే తన అగ్రెసివ్నెస్ లాస్ట్ 7th ఎపిసోడ్లోనే కనిపిస్తుంది. లాస్ట్ బిఫోర్ 7th ఎపిసోడ్స్ ఎంత అగ్రెసివ్గా మాట్లాడాడు. తనకు వచ్చింది ఆ పట్టు, ఆ ఇది మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి ఉండుంటే నిజంగా టాప్ 5లో ఉండేవాడు. అలాంటి అతను ఇలా అయిపోవడానికి కారణం ఎవరు అని అంటే ఇద్దరు, తనుజ, దివ్య. వాళ్ళిద్దరే బాండింగ్లో పడేసింది. వాళ్ళిద్దరూ బర్రెని వాడుకుని స్ట్రాటజీగా వాడారంటారా లేకపోతే ఎట్లా? నేను చెప్పాలనుకుంది మీరే చెప్పారు. వాళ్ళు వాడుకొని ఆయన్ని పక్కన పెట్టి వీళ్ళు పైకి ఎదగాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో దివ్య పడిపోయింది, తనూజ మాత్రం ముందుకెళ్ళింది. తనూజతో పాటు భరణి కూడా మూలన పడ్డాడు. ఉన్న పలంగా చెప్పాలనుకుంది ఇదే. రీతు, డిమాండ్ పవన్. ఈ రీతు వల్ల డిమాండ్ పవన్ ఎదిగాడని నా 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 ఉద్దేశం. ఎందుకంటే డిమాండ్ పవన్ అనేవాడు చిన్నవాడు, చిన్న చిన్న రీల్స్ చేస్తున్నాడు, వచ్చాడు కామనర్. రీతు వల్ల అతను ఆట పోయిందని చాలామంది బయట అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి రీతు వల్ల డిమాండ్ పవన్ పాపులర్ అయ్యాడనేది నా ఉద్దేశం. దానికి మీ ఒపీనియన్? ఈ విషయంలో నేను ఏకీభవించనండి. రీతు వల్ల డెమాన్ పవన్ అయితే అవ్వలేదు, కానీ డెమాన్ పవన్ వల్ల రీతు మాత్రం బాగా పాపులర్ అయింది. మీరు గమనిస్తే ఫైనల్లో డెమాన్ పవన్ మాట్లాడినప్పుడల్లా మనకు రీతు ఫ్రేమ్ కనపడుద్ది, రీతు నవ్వుతా రీతు కూర్చుంటుంది. క్లోజ్ చేస్తున్నారు. అంటే ఎలా చేస్తున్నాం అనేది సమస్య కాదు, స్క్రీన్ స్పేస్ అయితే అక్వైర్ అవుతుంది కదా ఎక్కడైనా సరే. రీతు, డెమాన్ పవన్ బాండింగ్ గురించి నేను మాట్లాడట్లా. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో అదంతా నేను ఇందాక చెప్పాను కదా, నేనైతే నమ్మను, ఇంకెవరు నమ్మినా నాకు సంబంధం లేదు. కాకపోతే వాళ్ళిద్దరి వల్ల ఆ బాండింగ్ చేసిన ఆట, నేను ఆటనే అంటాను, ఆ బాండింగ్ ఆట కూడా ఎంతో కొంత వాళ్ళకి కొంత మైలేజ్ ఇచ్చింది. ఆ మైలేజ్లో ఈక్వల్ షేరింగ్ కూడా ఇచ్చింది. కానీ ఆ బాండింగ్ వదిలిన తర్వాత డెమాన్ పవన్లోంచి రియల్ ఫైటర్ బయటపడ్డాడు, రియల్ కంటెస్టెంట్ బయటపడ్డాడు. సో బాండింగ్ అనేది ఇక్కడ బలహీనత అయిందా? నిజానికి మీరు గమనిస్తే జరిగిన 2 బాండింగ్లు, ఒక భరణి బాండింగ్ అనుకోండి, డెమాన్ పవన్ బాండింగ్ అని, 2 బాండింగ్లు బలహీనతే, ఇద్దరికీ బలహీనతే. ఎప్పుడైతే బాండింగ్లు బయటపడ్డాయో ఇద్దరు బ్రహ్మాండంగా ఫ్రీ అయ్యారు, ఇద్దరు కంటెస్టెంట్లు రియల్ కంటెస్టెంట్లు అయ్యారు. సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే డెమాన్ పవన్ వల్ల రీతు బెనిఫిట్ అయింది, కానీ రీతు వల్ల డెమాన్ పవన్కి ఏమీ లేదు. సార్, ఇందాక మీ ప్రీవియస్గా ఒక మాట చెప్పారు, కామనర్స్ వచ్చిన వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఆట తెలిసి ఎలా ఆడాలనేది కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే డిమాండ్ కానీ తర్వాత కళ్యాణ్ కానీ వాళ్ళు ఆట ఏంటో తెలుసు, అదే మీటర్లో వెళ్ళారు, ఆడారు. అలాగే తనూజాకి చివరిలో తను న్యూ సెలబ్రిటీని ఆట అలాగే ఉండాలి అన్న విధంతో ఆడింది. లాస్ట్ మినిట్లో 20 lakhs ఆఫర్ ఈ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతే విన్నర్కి వచ్చేది 15 లక్షలు. ఆ సూట్ కేసు కానీ తనూజా తీసుకోగలిగితే 20 lakhs అతనికి ఉంటాయి, విన్నర్ గెలిచినా కూడా 15 లక్షలు వస్తాయి. అక్కడ ఎక్కడ ప్రాబ్లం జరిగింది? ఎందుకంటే తనూజాకి ఒక సింగిల్ ఎంపీ కూడా రాలా. ఒక కామనర్గా వచ్చాడు, సిల్వర్ సూట్ కేసుతో 15 లక్షలు పట్టుకుని డిమాండ్ పవన్ వెళ్ళిపోయాడు. విన్నర్ అయ్యి పవన్ కళ్యాణ్ వచ్చేసి 35 లక్షలు అతను తీసుకుపోయాడు. ఫైనల్గా ఏ డబ్బులు రాంది చివరి వరకు ఉండి గేమ్ అందరితో ఆడి బాగా ఆడుతుంది అనిపించుకున్న తనూజాకి మాత్రం సింగిల్ ఎంపీ కూడా రాలేదు. ఎక్కడ స్ట్రాటజీలో ఎక్కడ వెనకబడిందా, లేకపోతే ఇగోనా, లేకపోతే నేనే గెలుస్తాననే ధైర్యమా, ఎక్కడ ఉంది తనూజాకి? ఎక్కడ లాస్ అయింది? తనూజ లాస్ అవ్వలేదండి, సీరియస్గానే తనూజ లాస్ అవ్వలేదు. తనూజకి మానిటరీగా డబ్బులు అయితే రాలేదు, రావాల్సిన పాపులారిటీ మాత్రం రావాల్సిన దానికన్నా ఎక్కువే వచ్చింది ఉన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు రన్నర్ అప్ దాకా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఎవరైనా అక్వైర్ చేశారు అని అంటే తనూజానే. సార్ డబ్బులదే ఉందండి, ఇప్పుడు వచ్చిన గిఫ్ట్ మనీ అంతా వాళ్ళు మహా అయితే ఓ 2 ఏళ్ళలో ఖర్చు పెట్టేస్తారు, కానీ తనూజని గుర్తుపెట్టుకుంటారు, విన్నర్ని గుర్తుపెట్టుకుంటారు. బట్ తనూజ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో తనూజ స్ట్రాటజిక్గానే ఆడింది. ఆ టైంలో మీరు చెప్పినట్టు అమ్మాయికి ఒక నమ్మకం ఉండింది, నేను ఎట్టి పరిస్థితిలో గెలుస్తాను, నేనే విన్నర్ని. అది సెలబ్రిటీ పరంగా కామన్ పరంగా పక్కన పెట్టేసేయండి, ఇప్పటిదాకా ఆడిన నా ఆట నాకు తెలుసు, నేను గెలుస్తాను అన్న ఇదిలో ఉండింది. కాబట్టి ఆ నమ్మకంతోనే ఆ అమ్మాయి అసలు తీసుకోలేదు. తీసుకోలేదు సరికదా, నేను ఎట్టి పరిస్థితిలో విన్నింగ్ ట్రోఫీ నాదే కాబట్టి నేను ఇంక అసలు ఈ ఆఫర్నే రిజెక్ట్ చేయాలని అనుకుంది, చేసింది. అలా ఉండిపోయింది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ అమ్మాయి గెలవలేదు. సూపర్. ఫైనల్గా మిగతా బిగ్ బాస్లో అన్ని లాంగ్వేజ్లో చూస్తున్నాము, మిగతా సినిమాస్లో వల్గర్గా డైలాగ్స్ ఉన్నాయి, వాళ్ళు వేసే కాస్ట్యూమ్స్ కానీ చాలా చెత్తగా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ షో కాబట్టి ఇంట్లో అందరూ చిన్నపిల్లలతో సహా చూస్తారు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుతున్నాం. అన్ని షోస్ మిగతా రాష్ట్రాల్లో చాలా షోస్ వరకు
సెలబ్రిటీలు వేసుకునే బట్టలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. కాకపోతే తెలుగు వచ్చేటప్పటికి ఎటువంటి ఇబ్బందికరమైన డైలాగ్స్ లేవు. ఒక 'రీతూ చౌదరి' బయట ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కొన్ని కొన్ని హార్డ్ వర్డ్స్ మాట్లాడేది. అటువంటిది కూడా హౌస్‌లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తర్వాత కాస్ట్యూమ్ విషయంలో కూడా ఎవరు చెత్త డ్రెస్సులు వేసుకోలేదు. హౌస్‌లో ఎలా ఉన్నారో ఒక ఇంట్లో మన ఇంట్లో పద్ధతిగా ఎలా ఉన్నారో అలాగే ఉంది. అలాగే చిన్న విషయం వచ్చినప్పుడు కూడా 'రీతూ చౌదరిని' డిమాండ్ తోసినప్పుడు కూడా నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యి ఫస్ట్ గేట్లు ఓపెన్ అవుతున్నాయి వెళ్ళిపోమని చెప్పాడు. అటువంటిది షో మొత్తం కూడా చాలా క్లీన్‌గా ఒక ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ చూస్తే ఎలా చూస్తామో క్లీన్ యూ బై ఏ ఎలా జరిగిందో నిజంగా హౌస్ చూస్తే అలాగే జరిగింది. అది నాగార్జున గారు ఉండటం వల్ల జరిగిందేమో అని నాకు అనిపించింది. ఓవరాల్‌గా మిగతా షోస్‌కి టాలీవుడ్‌లో మనకి తెలుగులో జరిగే 'బిగ్ బాస్ 9'కి పోల్చి చూస్తే కంపారిజన్ చూస్తే ఏది క్లీన్‌గా ఉంది? ఏది బావుందంటే ఏం చెప్తారు? మీరు మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు క్లీన్‌గా ఉంది. మీకు క్లీన్‌గా అనిపించింది. మీరేమనుకుంటారు? క్లీన్‌గా ఉంది అని అనుకుంటారు. అనుకోవడంతో పాటు క్లీన్‌గా పెట్టారు అని కూడా అనుకుంటారు కదా! అలాగా క్లీన్‌గా పెట్టిందే ఈ 9వ సీజన్. దీంట్లో కూడా దొల్లాల్సిన అభ్యంతరకరమైన సన్నివేశాలు, మాటలు అన్నీ దొల్లాయి. కానీ అవన్నీ చూపించకుండా చూపించనట్టుగా నీట్‌గా చేశారు. అవునవును. ఉదాహరణకు 'హరీష్' మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్. ఆ మనిషి వాడిన పదజాలం గానీ, ఇది గానీ చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే ఇంకొక ఇద్దరు కంటెస్టెంట్లు ఉన్నారు. అక్కడక్కడ దొల్లారు. ఆ తొయ్యడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవి క్లీన్ చేశాడు బిగ్ బాస్. రెండో విషయం, ప్రపంచంలో తెలుగు వాళ్ళకి మహత్తరమైన అద్భుతమైన సినీ మసాలా ఏమైనా ఉంది అనంటే ఇద్దరు కొట్టుకుంటే చూడడం. అలాంటిది 3 నెలలకు పైగా ఒక 20 మంది కొట్టుకుంటుంటే ఎందుకు చూడరండి? బ్రహ్మాండంగా చూస్తారు. ఇదే టాప్ 1 కాదు, యూనివర్స్‌లో టాప్‌లో కాదు. ఇలాంటి బిగ్ బాస్ కార్యక్రమం మన తెలుగు మెంటాలిటీ ప్రేక్షకులకి ఆచంద్ర తారార్కంగా నిలిచిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో 10 సీజన్లు కూడా బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ రాసి పెట్టుకోండి. నాతో పాటు ఎవరైనా సరే నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. మిగతా అన్ని సీజన్లో కల్లా ఈ సీజన్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఒక అద్భుతం చెప్పుకోవచ్చు. మిగతా సీజన్లు ఎక్కువగా క్లీన్ చేయలేదు. ఈ సీజన్ ఎక్కువ క్లీన్ చేశారు. క్లీన్ చేసి చూపించారు. అదొక్కటి తప్ప మళ్ళీ చెప్తున్నాను, ఆరంభం అదుర్స్, ముగింపు ముదుర్స్. సో ఇది 'బిగ్ బాస్' బిగ్ రివ్యూ. ఆరంభం అదర్స్, ముగింపు ముదుర్స్ అంటూ హరికృష్ణ గారు మా రివ్యూ చెప్పడం కూడా జరిగింది. అయితే కామనర్స్‌గా వచ్చి కళ్యాణ్ కప్పు పట్టుకుపోయాడు. సో అందరూ హర్షణీయం. ఎందుకంటే ఏ విధమైన స్ట్రాటజీస్ వాడలేదు. ఇండివిడ్యువల్‌గా తనకి ఏదైతే ఉందో అభిమానంతో ఆడియన్స్ ఓట్లేశారు. ఓట్లేసి కళ్యాణ్ కప్పు అయితే సాధించాడు. కామనర్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధించొచ్చు అన్నదానికి నిజంగా కళ్యాణ్ నిదర్శనంగా నిలిచాడు. సో ఇది 'బిగ్ బాస్' బిగ్ రివ్యూ.